ఇక మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఆషాఢమాస బోనాల ఉత్సవాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 28 దేవాలయాల్లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పటికే 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. అవసరమైతే ఇంకా ఇచ్చేందుకు సానుకూలంగా ఉందని తెలిపారు. ఏర్పాట్లపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. అధికారులు సేవా దృక్పథంతో పనిచేయాలని మంత్రి సురేఖ చెప్పారు. బోనాలు ఒక నిదర్శనం, మన సాంప్రదాయానికి ఆచారానికి ఇదొక శుభ కార్యక్రమం. ఇది జూన్ 26 గోల్కొండ తొలి బోనం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుక 1వ తారీఖు నాడు పల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం తోటి, దాని తదుపరి 13వ తేదీ చేని మనంకాలి బోనాల జాతర, 14 నాడు రంగం, 20 నాడు లాల్ తర్వాత అక్కన్న మాదన్న బోనాలతోటి ఈ కార్యక్రమం జూలై 26కు ముగుస్తోంది. 24కు ఈ నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఈ బోనాలు ఆషాఢ మాస బోనాలుగా తెలంగాణ యావత్ ప్రజలు హైదరాబాద్ వచ్చి ఈ బోనాల వేడుకలో పాల్గొంటారు. ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, ఊర్లలో ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఆహ్వానించుకొని హైదరాబాద్ నెల రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో కొనసాగే సందర్భంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని స్థాయిల అధికారులతోటి శాంతి భద్రతలకు సంబంధించి కానీ, శానిటేషన్ కానీ, త్రాగునీరు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరఫున అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటామో నిధుల కేటాయింపు కూడా ఇప్పటికే ప్రభుత్వం చేయడం జరిగింది.